హలో అండి, నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. నేను నా దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మేస్తున్నాను అని చెప్పినప్పుడు చాలా మంది శబాష్ బ్రదర్ సూపర్ అని కూడా అన్నారు. కొంతమంది తెలివైన నిర్ణయం అన్నారు. మరి కొంతమంది ఒరే పిచ్చోడా, 1,70,000కి 1,80,000కి అమ్మేస్తున్నావా, అది 2,00,000 అయింది, 3,00,000 అయింది అని అన్ని కామెంట్ చేసిన కూడా ఉన్నారు. కానీ నేను అవేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే నేను కొన్నది 60,000-70,000 ఉన్నప్పుడు, సో 1,60,000 1,70,000 ఉన్నప్పుడు నాకు విపరీతంగా లాభం వచ్చింది కాబట్టి నేను అమ్మేసుకున్నాను. నా డిసిషన్ కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు అందరూ అనక ఒప్పుకోక తప్పదు. దానికి గల కారణాలు ఏంటి? అస్సలు ఇంతగా బంగారం పడిపోవడానికి గల రీజన్ ఏంటి? బంగారం ఇంకా పడిపోద్ది అని మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఆశ ఇక్కడ నేను 2 విషయాలు అడగదలుచుకున్నాను. మీరు క్లియర్‌గా నిజమైతే మాట్లాడండి. చాలామంది మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు బంగారం కొని అంటే పెరిగిన రేట్‌లో కొని నష్టపోయారు అని అంటున్నారు. ఇది నిజంగా నిజమా? ఎందుకంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంత బంగారం కొంటారు మహా అయితే? ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగితే లాస్ట్ ఇయర్ మొత్తం 4 గ్రాములు కొన్నా అన్నారు. కొంతమంది 6 గ్రాములు, కొంతమంది 10 గ్రాములు, మహా అయితే కొంతమంది 20, 30 గ్రాములు అంటే 2, 3 తులాలు. సో అందులో మనం పెరిగినా తగ్గినా పెద్దగా నష్టపోయేది ఉండదు, పెద్దగా మునిగిపోయేది ఉండదు. ఎందుకంటే ఒక 3 తులాలు వేసుకున్నా కేవలం ఒక 2,00,000. అది పెరిగినా తగ్గినా ఒక 20,000 అటు ఇటు అంతే. కానీ అందరూ చెప్తున్నది ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ నిజంగా చాలామంది కొన్ని నష్టపోయారంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ బంగారం పెరగడం అనేది ఒక 8-10 మంది ఆడే గేమ్ ఇది. ఇది పెద్ద గ్లామ్లింగ్. ఉన్న పలంగా పెరిగితే అంటే విరుగుడు కొరకే అంటారు. ఆ మాత్రం కామన్ సెన్స్ మరి మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి ఉండదా? అంటే అత్యాశపోయి కొనేస్తారా? ఇప్పుడు ఈ తక్కువ కాలంలో పెట్టుబడికి డబ్బులు రావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరుంటారు? ముఖ్యంగా బిజినెస్ మ్యాన్లు, ఇన్వెస్టర్లు ఉంటారు. అంటే ఈ రోజు నేను ఒక 10 లక్షలు పెట్టి ఒక బిస్కెట్ తీసుకుంటే రేపు అమ్ముకుంటే 11,00,000, 12,00,000 వస్తుంది. నాకు ఒక రోజులోనో లేదా 2-3 రోజుల్లోనో 2,00,000 లాభం వచ్చేస్తుంది అని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళు, ఇన్వెస్టర్లు అలా ఆలోచిస్తారు. కానీ పేదవాళ్ళు అలా ఆలోచించరు కదా. కేవలం బంగారం పెరిగిపోతుంది, మళ్ళీ కొనలేమేమో అని కంగారు పడి కొంటారు. అమ్ముకోవడానికి అయితే కొనరు. అమ్ముకోవడానికి కొన్న వాళ్ళు మాత్రం మునిగిపోయారు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా ఎప్పుడైనా సరే మనం బంగారంలో కానీ, వెండిలో కానీ పెట్టుబడి పెట్టాలనుకుంటే దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ రోజులు మినిమం 2-3 సంవత్సరాలు మన దగ్గర ఉంచుకొని తర్వాత అమ్ముకుందాం అనుకుంటే మీరు ఏ రేట్లో కొన్నా కూడా నష్టపోరు. అది 1,00,000 కానీ, 2,00,000 కానీ, 3,00,000 కానీ. కానీ ఈరోజు కొన్ని రేపు ఎల్లుండో వారానికి అమ్మేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు నష్టపోతారు. కాబట్టి పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ అంత త్వరగా అయితే కొని మళ్ళీ అమ్మేద్దాం అనే ప్లానింగ్తో అయితే చాలామంది ఉండరు. వాళ్ళని ఇన్వెస్టర్లు అంటారు. సో అలాంటి వాళ్ళు మునిగిపోయారు నాకు తెలిసి. కాబట్టి బంగారం వెండి కొని పేదవాళ్ళు మునిగిపోయారు అనేది అయితే నేను కొట్టిపారేస్తాను. లేదు అదే నిజం అని అనుకుందాం. సో అది మీ తెలివి తక్కువతనం, మీ బుర్రలేనితనం అని నేను జెన్యూన్గా చెప్తాను. ఎందుకంటే బంగారం 1,85,000 తులం వెళ్ళిపోయింది. 1,85,000 నుంచి ఇప్పుడు ఈరోజు ధర, సోమవారం ఈరోజు ధర చూసుకుంటే 1,47,000కి వచ్చేసింది. అంటే దాదాపు ఎంత తగ్గింది? ఒక 40,000 పైగా తగ్గిపోయింది. సో ఇంకా వెండి చూసుకుంటే 1,50,000 పైగా తగ్గిపోయింది. కాబట్టి అత్యాశకపోయిన వాళ్ళే అన్యాయం అయిపోయారు తప్ప తెలివితో నిర్ణయించుకునే వాళ్ళు ఎప్పుడూ అన్యాయం కాదు. ఒకవేళ మీరు 1,60,000, 1,70,000 కొన్నా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా సంవత్సరం ఉంచుకున్నారనుకోండి, దాని మించిన రేటే ఉండిద్ది. ఇది పెరగడం తగ్గడం అనేది ఎవరి చేతుల్లో ఉండిద్ది? ఆ ఇన్వెస్టర్లు, ఆ 8-10 మంది వాళ్ళ చేతుల్లోనే ఉండిద్ది. కాబట్టి లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏమీ టెన్షన్ పడకండి, ఏ ప్రాబ్లం లేదు. ఇంకా మరి ఫైనల్గా బంగారం రేటు ఎక్కడి వరకు స్థిరపడిద్ది అనే ఒక అంచనా కావాలి అంటే చాలామంది మార్కెట్ నిపుణులు చెప్పేదాని ప్రకారం 1,00,000 నుంచి 1,20,000 కాని పక్షంలో 1,30,000 వరకు ఉండి ఇంకా అది స్టాండర్డ్ అయ్యిద్ది అంటున్నారు. కానీ చాలామంది పేద ప్రజలు కానీ మధ్యతరగతి వాళ్ళు కోరుకునేది ఒక 80,000, 90,000 వచ్చేస్తే బాగుండేది కదా అనుకుంటున్నారు. దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దేన్ని మనం కొట్టిపారేయలేం. కాబట్టి ఎదురు చూడడం మంచిది. ఇప్పుడు ఇలా తగ్గుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు ఎవరు కూడా కొనకండి. అత్యవసరం అయితే పెళ్ళిళ్ళకో, ఫంక్షన్లకో పెట్టుకోవాలనుకుంటే తప్పదు. అది ఎవరైనా చేయాల్సింది. కానీ అత్యాశగా పోయి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో తెలియకుండా, ఎక్కడ అమ్మాలి, ఎక్కడ కొనాలో తెలియకుండా మీరు కనుక కొన్నారంటే బుక్ అయిపోతారు. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొనాలనుకుంటే మీరు డెఫినెట్గా కాయిన్స్ కొనండి. అంటే 24 క్యారెట్స్ ప్యూర్ కాయిన్స్, లేదా మీ దగ్గర ఇంకెక్కువ డబ్బులు ఉంటే బిస్కెట్లు కొనుక్కోండి. అంతే తప్ప నార్మల్గా ఐటెం కొనొద్దు. ఎందుకంటే ఐటెం కొంటే మీకు మేకింగ్ ఛార్జ్ పడిద్ది, తరుగు పడిద్ది, జీఎస్టీ పడిద్ది. వీటితో పాటు స్టోన్స్ ఉన్న ఐటెం అనుకోండి, స్టోన్ కాస్ట్ పడిద్ది. మళ్ళీ మీరు అమ్మినప్పుడు స్టోన్ కాస్ట్ అంతా పోద్ది, స్టోన్ పెట్టి తీసేస్తారు. ఇలా రకరకాలుగా నష్టపోతారు. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయించుకొని కొనాలనుకున్నా కూడా. నా సజెషన్ అయితే ఇంకొక 2 వారాలు ఆగండి. అది పెరుగుతున్నా సరే ఆగండి. ఆగితే ఒక్క రేట్ అంటూ స్టాండర్డ్ అయిపోద్ది. తగ్గుతున్నా కూడా ఒక రేట్ అంటూ స్టాండర్డ్ అయిపోద్ది. సో దాని తర్వాత డిసైడ్ అవుదాం. ఇంకా బడ్జెట్ తర్వాత భారీగా బంగారం తగ్గిపోద్ది అన్నారు. బడ్జెట్లో మనకి ఏమీ ఒరిగిందేం లేదు.
బంగారం మీద ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ తగ్గించేస్తారు అన్నారు. అదేం జరగలేదు. కాబట్టి ఇదంతా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించే ఉంది. సో డాలర్ వాల్యూ బలపడడం ఒకటి బంగారం తగ్గడానికి కారణం. అలాగే ట్రంప్ గారు కుదుర్చుకున్న ఒకటి రెండు ఒప్పందాలు కూడా దీనికి దోహదపడ్డాయి. అలాగే ట్రంప్ గారు ఒక అతన్ని నియమించారు. సో ఆయన వల్ల కూడా మార్కెట్ వాల్యూ అనేది మళ్ళీ షేర్ మార్కెట్ పెరిగిద్దని, అలాగే వడ్డీ రేట్లు పెరుగుతాయని, దాని గురించి మళ్ళీ ఇన్వెస్టర్లు బంగారం పెరిగిన రేట్లో వాళ్ళ లాభం ఏదైతే ఉందో అది తీసేసుకుని మిగతాదంతా ఉంటే చాలని అమ్మేస్తున్నారని ఇలా రకరకాల వార్తలు అయితే మనకు వస్తున్నాయి. సో ఇది మ్యాటర్ టోటల్గా మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా క్లియర్గా మరింత వివరంగా ఇంకొక వీడియో చేస్తాను. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సతీష్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.